ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేయడానికి వైఎస్ విజయమ్మ అలాగే వైఎస్ భారతి బయలుదేరుతున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రకాంత్ అడిగి తెలుసుకుందాం. చంద్రకాంత్, ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేయడానికి అక్కడికి వైఎస్ విజయమ్మ అలాగే వైఎస్ భారతి కారులో బయలుదేరడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఆ దృశ్యాన్ని లైవ్ లో చూసాము. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రకాంత్ అడిగి తెలుసుకుందాం. చంద్రకాంత్, అక్కడ దీక్షా ప్రాంగణం సంబంధించి అక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దీక్ష? దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సహా కుటుంబ సభ్యులంతా కూడా కొద్దిసేపటి క్రితం బయలుదేరి వెళ్లారు. వాళ్ళందరూ కూడా లోటస్ పాండ్ నుంచి బయలుదేరి వెళ్లడం జరిగింది. మరి కాసేపట్లో మరో పావుగంట 20 నిమిషాల్లో వారందరూ కూడా ఇక్కడ నుంచి బయలుదేరి ఇందిరా పార్క్ చేరుకుంటున్నారు. ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టు నిరసిస్తూ నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న ఈ రోజు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నిన్న సాయంత్రం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కొవ్వొత్తులతో ప్రజానీకం అంతా నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కలెక్టరేట్ల వద్ద ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి. ఇప్పటికే అనేక జిల్లాల్లో కూడా ఈ ఉదయం నుంచి కార్యక్రమం ప్రారంభమయ్యేట్లుగా సమాచారం వస్తుంది. నీలిమా, చంద్రకాంత్, ఇంకా వీరితో పాటు ఎవరెవరు ఇంకా ఈ దీక్షలో పాల్గొంటున్నారు? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ముగుస్తుంది దీక్షలు? ఇప్పుడు హైదరాబాద్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అలాగే జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో దివంగత నేత వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా కూడా హైదరాబాద్ లో ఈ దీక్ష కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే వివిధ జిల్లాల్లో ఉన్న నేతలంతా కూడా అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అక్కడ జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా జరగబోతుంది. కాబట్టి ఎక్కడికక్కడ నాయకులంతా కూడా జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. కడప జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పులివెందుల్లో ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా కూడా కడప జిల్లాలో జరిగే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. నీలిమా, ఓకే, థ్యాంక్ యూ చంద్రకాంత్. జగన్ ను అరెస్ట్ చేయడానికి నిరసనగా మొత్తం ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద దీక్షా ప్రాంగణానికి వైఎస్ విజయమ్మ అలాగే వైఎస్ భారతి బయలుదేరారు. మరికొద్ది సేపట్లో దీక్ష ప్రారంభమవుతుంది.